హాయ్ అండి, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సెన్సిటివిటీ. టూత్ హైపర్ సెన్సిటివిటీ అంటాం, డెంటినల్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. యూజువల్ ఏంటంటే చాలా మంది రాంగ్ బ్రషింగ్ అంటే ఇలా హారిజాంటల్ బ్రషింగ్ అంటాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఎనామిల్ అంతా డ్యామేజ్ అయిపోయి ఇక్కడ ఒక చిన్న డిప్రెషన్ లా ఫామ్ అవుతుంది టూత్ దగ్గర. సో దానివల్ల ఏంటంటే ఏదైనా చల్లడి తాగినప్పుడు కానీ వేడి తాగినప్పుడు కానీ జుమ్మని లాగుతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే యూజువల్గా నార్మల్ ఫిల్లింగ్స్ కాకుండా కాంపోజిట్ ఫిల్లింగ్స్ అని ఉంటాయి, అంటే టూత్ కలర్ ఫిల్లింగ్స్. అవి ఏం చేస్తామంటే యూజువల్గా ఇక్కడ ఒక రిట్రాక్షన్ కార్డ్ ఉంది. రిట్రాక్షన్ కార్డ్ అంటే ఇక్కడ కొంచెం గమ్ కొద్ది పైకి ఎలివేట్ అయ్యేటట్టు, అంటే కొంచెం రిట్రాక్ట్ చేసి మన టూత్ ఎక్కడైతే అరిగిపోయిందో దాన్ని కంటిన్యూషన్, అంటే ఇప్పుడు మన పన్ను ఇక్కడ యూరిన్ అంటే లోపల వేర్ కంటిన్యూషన్ ఉంటుంది కదా, ఆ వేర్ అంతా కూడా బాగా ఎక్స్పోజ్ అయ్యేటట్టు మనం రిట్రాక్షన్ కార్డ్ ని చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది అది ప్లేస్ చేసి నీట్ గా మంచి కాంపోజిట్ ఫిల్లింగ్, అంటే మన కాంపోజిట్ లో కూడా మంచి వెరైటీ ఆఫ్ కాంపోజిట్ ఫిల్లింగ్ ఈ కేసెస్ లో అవి ప్లేస్ చేసి కరెక్ట్ గా మనకి ఎక్కడైతే ఈ డిప్రెషన్ లో ఫామ్ అయింది అదంతా కూడా నీట్ గా ఫిల్ చేసేసి మంచి ఫినిషింగ్ పాలిషింగ్ చేస్తే మనకి ఈ డెంటినల్ హైపర్ సెన్సిటివిటీ అన్నది మళ్ళీ రాకుండా ఇమ్మీడియట్ గా ప్రివెంట్ చేయవచ్చు. ఈ సర్వీస్ అంతా మనకి ప్రతిన్నర డెర్మాడెంట్ క్లినిక్ లో అవైలబిలిటీ ఉందండి విత్ జీరో పెయిన్. అంతేకాకుండా ప్రెసెంట్ ఒక 25% యానివర్సరీ ఆఫర్ కూడా నడుస్తుంది. థ్యాంక్ యూ.